అలా పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టు లీడర్స్, గ్రేట్ లీడర్స్లో కామరాజు నాడారు. మద్రాసు రాజగోపాలాచారి గారి తర్వాత చీఫ్ మినిస్టర్ చేసినటువంటి జీవితాంతం పెళ్లి చేసుకోలేదండి. ఏఐసిసి ప్రెసిడెంట్ చేశారు, మద్రాసు చీఫ్ మినిస్టర్ చేశారు, కింద తరగతి నుంచి వచ్చారు, ఏమీ చదువుకోలేదు. తన ఇంటిని, ఆస్తిని ఏమైతే తన పేరెంట్స్ ఇచ్చారో అంతా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇవాళ మెడ్రాస్లో ఆయన మ్యూజియం ఉంది, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆయన టీ నగర్లో ఉంటుంది. అలాగా అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు లీలా సుందరయ్య గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాడు మ్యారేజ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళిద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం పిల్లలు పుడితే మనం ఏదో తప్పు చేయాలి, వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, ఆ తప్పు మన మీద పడుతుంది. అంచేత మన ఇద్దరికి పిల్లలు లేకుండా ఉండే పద్ధతిలో మనం పెళ్లి చేసుకున్నాం, మనం ప్రేమించుకున్నాం కాబట్టి అని పెళ్లి చేసుకున్నాం. ఇటువంటి ఎగ్జాంపుల్స్, గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఒక్కడున్నాడండి. ఇప్పుడు మన పార్లమెంటరీ రిపోర్ట్ ప్రకారం, లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 350 మంది క్రిమినల్స్ ఉన్నారటండి పార్లమెంట్లో. వాళ్ళ మీద ఇందులో హత్యలు చేసినటువంటి వాళ్ళు, హత్యల ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు, రేప్ చేసినటువంటి వాళ్ళు, దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు, జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు, అడిషనల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు, జైలు ఊసలు లెక్కట్టొచ్చి బయట తిరిగినటువంటి వాళ్ళు, కరప్షన్ ఛార్జెస్లో సస్పెండ్ అయినటువంటి వాళ్ళు. ఇలాగా మన బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మన లల్లు ప్రసాద్ యాదవ్ అండి. ఆయన గడ్డి కూడా తినేస్తే దానికోసం జైలుకి వెళ్ళాడు. దూళ్ళగడ్డి, మనుషులు తినేది వేరే, అది తిన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎండు గడ్డి వాళ్ళకి బీహార్ కరువు ప్రాంతాల జిల్లాలకి ఎండుగడ్డి ఇంపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి. ఆ గడ్డిలో తినేశాడండి, దాణాలో తినేశాడు. పశువులకు పెట్టి, ఎంత అన్యాయం అండి. దూడకు పెట్టి దాంట్లో తినేశాడు, పశువులు పెట్టి ఆ తౌడు చెట్టు దూగర్లు అన్నింటిలో తినేశాడు లల్లు ప్రసాద్. అది రుజువైంది. ఇవాళ ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండకుండా ఉండటం కోసం ఆయన బెయిల్ మీద వచ్చి హాస్పిటల్లో ఎయిర్ కండిషన్ రూమ్లో ఉంటున్నాడు. ఒక నర్సు, పెర్మనెంట్ నర్సు సర్వింగ్ చేయడానికి, ఒక డాక్టర్ పెర్మనెంట్. ఇవన్నీ అనుభవిస్తున్నారు వాళ్ళు, జైలు ఊరికే పేరుకు వెళ్ళినట్టు వాళ్ళు బెయిల్ మీద వచ్చి. అంచేత ఇటువంటి దొంగలంతా ఉన్నటువంటి దేశంలో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవడు కూడా సంపాదించకుండా, మనం చూసాం, మీరు అఫిడవిట్లో మనం వేసినటువంటి అప్లికేషన్ మీరు చూస్తుంటారు. మన ఓటర్స్ అంతా, మనం చదువుకున్న వాళ్ళంతా చూస్తుంటారు. వాళ్ళే ఓటేస్తున్నారు వీళ్ళందరికీ. దేనికి వేయాలో వాళ్ళకి తెలియట్లేదు. అంచేతనే వీళ్ళంతా దొంగలు ఆక్రమించుకున్న దేశం ఇది. అంచేతనే ఇది మనం మార్చలేము. మనం మార్చాలంటే వెపన పట్టుకోవాలి, మనం మార్చాలంటే ఆయుధం ఉండాలి. సో ఆయుధంగా ఉంటేనే తప్ప ఈ సమాజం మారదు. బ్యాలెట్ ద్వారా ఈ సమాజాన్ని మీరు మార్చలేరని 70 ఏళ్ళు రుజువు చేసాం మేము. అంచేతన బుల్లెట్టే దీనికి పరిష్కారం అని ఇంకొక వర్గం వచ్చింది. బిట్వీన్ బుల్లెట్ అండ్ బ్యాలెట్ మధ్యన ప్రజలు ఉన్నారు ఈవేళ. బుల్లెట్ తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా నక్సలైట్లు గాను, లేకపోతే మావోయిస్టులు గాను, సిపిఐ ఎంఎల్ గ్రూప్స్, అనేక గ్రూప్స్ ఉన్నాయి వీడికి డివిజన్ వచ్చినటువంటి వాళ్ళు. దీనికి ఆరిజిన్ కూడా పుట్టింది. ఇందుకు ఇటువంటి దొంగలు చూసిన తర్వాత ప్రజల్లో మీకు దొంగల రాజ్యం కావాలా, మీకు లేకపోతే రష్యాలో లెనిన్ తీసుకొచ్చిన రాజ్యం కావాలా, చైనాలో మావో తీసుకొచ్చిన రాజ్యం కావాలా, లేకపోతే గువేరా పోరాడినటువంటి సమాజం కావాలా, లేకపోతే లాటిన్ అమెరికన్ దేశాల్లో రెవల్యూషన్ జరిగినటువంటి దేశాలు జరిగిన రెవల్యూషన్ వల్ల అల్బేనియాలో వచ్చినటువంటి మార్పు కావాలా, వియత్నాంలో వచ్చినటువంటి పోరాట యోధులు కావాలా మీకు అనేటువంటి చర్చ జరిగింది ఈ దేశంలో. ఆ చర్చలోంచే నక్సలైట్ ఉద్యమం పుట్టింది. అంటే 2 ప్యారలల్గా నడుస్తున్నాయి మన దేశంలో. మీరు వీళ్ళని నమ్ముతారా, వీళ్ళని నమ్ముతారా, బ్యాలెట్ పట్టుకుంటారా, బుల్లెట్ పట్టుకుంటారా. ఈ సంఘర్షణలో మనకి ఎలక్షన్ జరుగుతుంది. ఒక పక్కన దండకారణ్యంలో పోరాటాలు జరుగుతున్నాయి, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఏపీ, మనకి ఏపీలోకి ఉన్నటువంటి ఏరియాస్, అలాగే ఒరిస్సాలోని వాళ్ళంతా అడవిలోకి వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళే, ఐఏఎస్ చదివినటువంటి వాళ్ళు, జడ్జెస్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, అడ్వకేట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అంతా పోరాడుతారు. పైగా ఏంటంటే మన రాష్ట్రం నుంచే ఈ పోరాటంలో పుట్టినటువంటి పెద్ద పార్టీలో ఉన్నారు, పీపుల్స్ వార్లో ఉన్నారు. కరీంనగర్లో పుట్టినటువంటి ఆల్ ఇండియా సెక్రటరీ కోటేశ్వరరావు, ఆయనే గణపతి. ఈ కోటేశ్వరరావు గారు గణపతి వీరన్, కోటేశ్వరరావు గణపతి, వీళ్ళందరూ ఇక్కడే పుట్టారంట. అలాగే మనకి ఉత్తరాంధ్రలో పుట్టినటువంటి వాళ్ళు అంటే పట్నాయక్, అది వెంపటాపు సత్యం, భాస్కర్రావు, రామకృష్ణ గారు అక్కడే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఆంధ్రప్రదేశ్. ఇలాగా మన స్టేట్ ఇప్పుడు ఒకప్పుడు లీడర్షిప్ అంతా పశ్చిమ బెంగాల్లో ఉండేది. అసలు అక్కడే ఫస్ట్ నక్సల్ బరి అని ఊళ్ళో పుట్టిందండి. దాని పేరు నక్సల్ బరి. అది డార్జిలింగ్ దగ్గరలో ఉంది. అక్కడే చారు మజుందార్ ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. జంగల్ సంతాలని ఒక ట్రైబల్ హీరో, వీళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఈ బ్యాలెట్ని చూసిన తర్వాత బుల్లెట్ పట్టుకున్నారు. పెద్ద పోరాటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది.
భారతదేశ వ్యాప్తంగా ఇవాళ కూడా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ ఇంకా ఎప్పటికీ చేంజ్ అవ్వవని మీ అభిప్రాయమా? ఈ సిస్టంలో ఒక పెద్ద మార్పు వచ్చిందండి. ఈ సిస్టంలో ఇప్పుడు ఏంటంటే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఇలాగే ఉంటుందండి. దాంట్లో చేంజ్ అనేది ఉంది, ఫేస్ చేంజ్ కాదు. ఇప్పుడు దాని సిస్టమే అలా అడాప్ట్ అయింది. దీని మీద ఎన్నో దేశాల్లో ఎక్స్పెరిమెంట్ జరిగింది. చాలా దేశాల్లో రివోల్ట్ వచ్చింది, ఈ సిస్టమ్ ఫెయిల్ అయిందని. కానీ అమెరికా ఇలాంటి యూరోపియన్ కంట్రీస్ అన్నీ దీన్ని అలా పెంచుతూ వచ్చినాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అది అలా పెరుగుతూ వస్తుంది. అది ఇది ఏంటంటే నియంత్రిత పాలన కాదు, డెమోక్రటిక్ సిస్టమ్ ఇది. అంటే పీపుల్స్ వాయిస్, పీపుల్ ఏదైతే కోరుకుంటున్నారో అది రావాలా, ప్రభుత్వాలు ఏర్పడతాయండి. కానీ పీపుల్ కోరుకుంటుంది గత ఈ 20 సంవత్సరాల రామారావు వచ్చేప్పటికి మనీ ప్రభావం అంతలేదు. ఎన్టీ రామారావు గారు వచ్చేప్పుడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనీ ప్రభావం తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో బాగా జరిగిందండి. ఎందుకంటే ఆయన ఎలక్షన్ మేనేజర్గా ఆయన వచ్చాడు. ఆయన ఎలక్షన్ ఎలా మేనేజ్ చేయాలని తెలిసింది. ఆయన పాపులర్ ఓటు ఎప్పుడు వెళ్ళలేదు, ఆయన పాపులర్ ఓటు. అలా ఎన్టీ రామారావు గారు అంటే పాపులర్ ఓటుకి వెళ్ళండి. ఆయన కాల్ ఇస్తే ప్రజలు ఓటేశారు. ఆయన చాలామందికి నేను ఒకటే చెప్పాడు ఆయన ఎలక్షన్, నేను ఎవరికి రూపాయి ఇవ్వను, రూపాయి మీరు ఎవరికి ఇవ్వద్దు, ఖర్చు పెట్టద్దు, మీరు చెప్పండి తెలుగుదేశం పార్టీ ఏం చేయదలుస్తుందో, వాళ్ళ మేనిఫెస్టో ఏంటో, ఏం ఇంప్లిమెంట్ చేస్తారో, రామారావు గారు ఏం చేయదలుస్తున్నారు చెప్పండి, నేను చెప్తున్నాను మీరు అదే చెప్పండి. అంతే తప్ప మీరు డబ్బులు ఖర్చు పెట్టి నన్ను డబ్బులు ఇమ్మని లేకపోతే అది ఇమ్మని నేను పోస్టర్స్ ఇస్తాను. ఆయన పోస్టర్లు ఇచ్చారు, తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అని, ఒకే పోస్టర్ ఇలా అన్నది, నన్ను పిలుస్తున్నాడని. ఇలాగ ఆయన పోస్టర్స్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారు. ఆయన అంతవరకే చేశారు, ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేదండి. నాకు తెలిసి చాలా తక్కువ ఖర్చు పెట్టినటువంటి ఎలక్షన్ అది, 83 ఎలక్షన్ అని. అంత తక్కువలో ఎవరికి అసలు ఊరికే టికెట్ ఇస్తే గెలిచేశారు. ₹1,00,000 50,000 10,000 గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. రూపాయి జేబులో లేకుండా ఎవరో డ్రెస్ కుట్టిస్తే వచ్చి రామారావు కనిపించి బీఫామ్ తీసుకెళ్ళి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ గెలిచిన తర్వాత అక్కడ స్నేహితులు ఫ్రెండ్స్ ఇచ్చిన డబ్బులతోటి బట్టలు కుట్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్టి పూర్ అసలు ఏమీ లేనటువంటి అభ్యర్థులకి ఆయన టికెట్లు ఇచ్చారండి. టికెట్లు ఇచ్చి ఆయనే గెలిపించుకున్నాడు. ఆయనే తిరిగారు వండనక వాననక. 82లో తిరిగినటువంటిది, 83లో ఎలక్షన్ ముందు జనవరి 9th ఎలక్షన్ అయిందండి. 83 స్వీప్, ఫస్ట్ ఇది నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన రాష్ట్రంలో. అలాగే భారతదేశంలో ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ 75లో ఆవిడ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ 77లో వచ్చింది. అది డాక్టర్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు నడిపించింది. లోక్నాయక్ అంటే స్వాతంత్ర సమరయోధుడు, ఆయన నడిపించిన ఉద్యమం జనతా ఉద్యమం. చేంజ్ కోసం ఆయన మార్పు తీసుకొస్తే మంచి ప్రభుత్వం, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మంచి ప్రభుత్వం వచ్చింది. ఇదివరకు పాతకాలంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కొత్త స్లోగన్తో దాంతో వచ్చారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీ పెట్టింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. చాలామంది జైలుకి వెళ్ళారు ఆ రోజుని. జయప్రకాష్ నారాయణ గారు జైల్లో పెట్టారు. మొరార్జీ దేశాయ్ గారు గాంధీ గారి శిష్యుడు, ఆయన జైల్లో పెట్టారు. వీళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన కాలుకి జైల్లో ఉండే జార్జ్ ఫెర్నాండెస్ గారు, వాజ్పేయి, వీళ్ళందరినీ జైల్లో పెట్టారు. నీలం సంజీవ్ రెడ్డి గారు హౌస్ అరెస్ట్. ఇలాగ అందరినీ జైల్లో పెట్టిన తర్వాత కొత్త ఉద్యమం, డెమోక్రటిక్ సెటప్లో కొత్త ఉద్యమం వచ్చిందండి. వేవ్ వచ్చితే యాంటీ ఇందిరాగాంధీ దాంతో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోయినటువంటి వాళ్ళందరూ గెలిచేశారు. ఇక్కడ ఎన్టీ రామారావు హయాంలో ఎలా గెలిచారో, రూపాయి లేకుండా గెలిచారు అటువంటి వాళ్ళు. జైల్లో ఉండి గెలిచినటువంటి హైయెస్ట్ మెజారిటీ జార్జ్ ఫెర్నాండెస్, మొన్నే చనిపోయారు ఆయన బొంబాయి ట్రిబ్యునల్ లీడర్గా పనిచేశారు. ఆయన యాక్చువల్గా ఆయన మంగళూరు నేటివ్, బొంబాయి వెళ్ళి అక్కడ ట్యాక్సీ యూనియన్ లీడర్గా ఆయన జీవితం ప్రారంభించారు. అలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి హైయెస్ట్ మెజార్టీ ముజఫర్నగర్ నుంచి, ఆయన బీహార్ నుంచి 5 లక్షల పైన మెజార్టీతో గెలిచారు పార్లమెంట్ సీటు. ఫస్ట్ క్యాబినెట్లో ఉన్నారు. వాజ్పేయి అదే మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, వాజ్పేయి గారు గెలిచారు. ఇలాగ అందరూ నాయకులంతా గెలిచిపోయారు, జనతా పార్టీ ఆడిపోయారు. కానీ అన్ని పార్టీలు కిచిటీ కాబట్టి అది ఆ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండలేదండి. దాంట్లో చౌదరి చరణ్ సింగ్ లాంటి వాళ్ళు, యూపీ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు అంబిషియస్ అంటే మా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. అలాగే జనతా పార్టీ ఫౌండర్స్లో అప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, విపి సింగ్, ఎవరికి వాడే లీడర్ అండి, ఎవరికి వాడే కింగ్, ఎవరికి వాడే రాజు. మొరార్జీ దేశాయ్ అవటం ఏంటి,
మేమంతా అనుకుంటాం ఏంటి, ఆయన పరిపాలన ఏంటి, బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండి, గాంధీయన్. మంచి ఫైనాన్షియల్గా ఫస్ట్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ చేసిన వ్యక్తి, ఫైనాన్స్ మీద కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి. గుజరాత్ అయినా ముంబైలో సెటిల్ అవటం వల్ల ఆయనకి అంత పేరు వచ్చిందండి. అంచేతను హైలీ ప్రిన్సిపల్డ్, ఆయన పట్ల ఆయన నేర్చుకుని, ఆయన పట్ల ఆయన ఉతుక్కుని, ఆయన 3-4 జతలతోటి నివసించినటువంటి వ్యక్తి అండి. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.